పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు తదితరులు నిర్వహించారు. పలాస ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ కార్పొరేట్లకు 16.50 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిందని, గత నెలలో అదానీ కంపెనీకి 12,000 కోట్లు రుణమాఫీ చేసిందని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, పలాస కిడ్నీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఏపీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ సిహెచ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు దుర్మార్గమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈరోజు ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం, దేశంలో సంపద సృష్టించేది కార్మిక వర్గం. కానీ కార్మికులకి, రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాల్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని స్థానంలో 4 లేబర్ కోట్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. అలాగే పలాస ప్రాంతంలో, పలాస మున్సా ప్రాంతంలో రైస్ మిల్లుల్లోన, చీడ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అమలు చేయడం లేదు. అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లకు, సంవత్సరాల తరపున పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరికి గురి చేస్తూ ఉన్నారు. నిధులు తగ్గించేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉపాధి పథకానికి కూడా రాను కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించే వస్తూ ఉంది. రాష్ట్రంలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి ఈరోజు టీడీపీ, జనసేన కూడా ఇవే విధంగా అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి ఈరోజు ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈ విధానాలను వెంటనే వినలేకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా. అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ ఆఫీసు వద్ద ప్రదర్శన, ధర్నా నిర్వహించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల బతుకులను కుట్టుపాలు చేస్తున్నది. అలాగే 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రయత్నిస్తే రైతులు పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా 2021లో ఆ చట్టాలను ఉపసంహరించుకొని రాతపూర్వకంగా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీని ఇవ్వేట కూడా మోడీ ప్రభుత్వం అమలు జరపలేదు. కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్లకు, అలాగే కార్మికులకి కావాల్సినటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ అనేటువంటి వేతనాలు వీటన్నింటినీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్తో సహా ప్రభుత్వ ఆస్తులు అన్నీ ప్రైవేట్ వాళ్ళకి వేళ అప్పచెప్పి ఆదాని అంబానీలకి ప్రజల ఆస్తుల్ని దోచిపెట్టే ప్రయత్నం అనేటువంటి చేస్తున్నది. ఈ విధానాలకు నిరసనగా ఈ పోరాటం అనేటువంటిది, ఈ ధర్నా అనేటువంటిది ఇవాళ జరిగింది. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం అంతం కాదు, ఆరంభం. బీజేపీ విధానాలతో మత్తత్వ విధానాలని, ప్రైవేటీకరణ విధానాలని, కార్పొరేట్ విధానాలని విడిచిపెట్టినంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.